వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యక్తిగతంగా విమర్శలు చేయదని సంస్థాగతమైన విమర్శలు మాత్రమే ఉంటాయని నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే అందరం కలిసి పనిచేస్తున్నాం తప్ప వ్యక్తిగతమైన కక్షలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శాసన మండలి సభ్యులందరూ కూడా చంద్రశేఖర్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటించి పార్టీ తరఫున మేమందరం కూడా మీ కుటుంబ సభ్యుల్లో మీకు అండగా నిలబడతామని చెప్పి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మాట్లాడటం జరిగింది. దాని మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో వ్యక్తిత్వ హననం జరిగినట్టు లేకపోతే వ్యక్తిగతంగా మంత్రి గారిని మాట్లాడినట్టు దానిని ప్రజలలో చూపించేదానికి వాళ్ళు నిన్న మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల గురించో అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని వారు విస్మరించినప్పుడు ఆ అంశాలని సంఘటితంగా లేవనెత్తడం జరుగుతుందే తప్ప ఏ రోజు కూడా ఈ జిల్లాకు సంబంధించినంత వరకు ఈ జిల్లా నాయకుని ఆలోచనలు కానీ మరి జిల్లా అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఆలోచన మేరకు ప్రభుత్వ అధికారుల్ని కలిసినప్పుడు ఎప్పుడు కూడా అది కలెక్టరేట్ కావచ్చు, లేదంటే అంబేద్కర్ విగ్రహం కావచ్చు, లేదంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కావచ్చు, ఎక్కడ కూడా వ్యక్తిగతాల జోలికి వెళ్ళటం జరగలేదండి. వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అది రైతులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి, లేదంటే మహిళలకు సంబంధించి వారు చేసినన్ని వాగ్దానాలు ఏ మేరకు వాళ్ళు పూర్తి చేయగలిగారు అనే దాని మీదనే వాళ్ళని ప్రశ్నించేటటువంటి క్రమంలో ఒక విమర్శకి అవకాశం ఉందే తప్ప ఏ రోజు కూడా వ్యక్తిగతంగా వారిని విమర్శించాల్సినటువంటి అవసరం తెలుగుదేశం నాయకులు గతంలో వాళ్ళకు ఉండిందేమో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే లేదు. మరి అదే విధంలో ఈరోజు జరిగినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థల మీద జరిగినటువంటి దాడి నారాయణ గారు చేశారనో లేకపోతే ఇంకొకరు వ్యక్తిగతంగా కక్షపూరితంగా చేశారనో చెప్పడం లేదండి ఎవరు ఇక్కడ. ఆ వ్యవస్థలో లోపం, డిఎస్సిలో మోసం జరిగింది, డిఎస్సిలో అర్హత కలిగిన వారికి అన్యాయం జరిగింది. రాత పరీక్షలు లేకుండానే స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి క్రియేట్ చేసి ఉద్యోగాలు వాళ్ళ సొంత వాళ్ళకి ఇచ్చుకున్నారు, అమ్ముకున్నారని మాట్లాడారు తప్ప గతంలో ఏ రోజు జరగలేదు ఇటువంటి విధానం అని డిఎస్సి గురించి మాట్లాడిన విషయం ఈరోజు ప్రజలు కూడా అదే మాట్లాడుతున్నారు, అధికారులు అదే మాట్లాడుతున్నారు, పత్రికా విలేకరులు కూడా ఇది ఎప్పుడు చూసింది కాదు మనం అని చెప్పే మాట్లాడుతున్నారు. మరి ఆ విషయాన్నే చంద్రశేఖర్ రెడ్డి గారు అతను విద్యా సంస్థలు నడిపేటటువంటి వ్యక్తి కాబట్టి పూర్తి ఆధారాలతో అతను ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ మసకబారు పనిని ఆయన లేవనెత్తేటప్పటికీ వాళ్ళ విద్యా సంస్థల మీద రైట్స్ జరగటం అనేది అది కాకతాళీయమా లేకపోతే కావాలన్నా అనేది పక్కనుంచితే ఈ జిల్లాలో ఆయన ఒక్క విద్యా సంస్థల మీదనే ఈ దాడి జరగడానికి కారణం ఏమిటి అనే ఆలోచన ఎవరికైనా వస్తుందని అది ప్రజలకు కూడా వస్తూ ఉంది. అంతే తప్ప ఎవరో కావాలని కక్షపూరితంగా నారాయణ గారిని ఎవరు ఏం మాట్లాడటం లేదండి. ఎందుకంటే ఆయన కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి మాదిరే విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి వ్యక్తి. ఏ రోజు కూడా ఎవరు అతని గురించి ఒక మాట తప్పుగా అన్నటువంటి పరిస్థితి లేదు. ఎవరైనా అని ఉంటే అక్కడే పక్కన కూర్చొని ఉండరు. ఈరోజు నారాయణ గారికి అది జరిగిపోయింది ఇది జరిగిపోయిందని మాట్లాడేవాళ్ళు చేస్తుంటారే తప్ప ఇంకెవరు ఏమీ చేయలేదండి ఆయన. మరి అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది
కేవలం పరిపాలనలో ఉన్నటువంటి వ్యవస్థీకృత లోపాల మీద మాట్లాడుతుందే తప్ప వ్యక్తిగతంగా మాట్లాడదు. తప్పనిసరిగా ప్రభుత్వం వల్ల జరిగేటటువంటి ప్రతి ఒక్క పొరపాటుని ప్రజల ముందుకు తీసుకొని వచ్చి ఈ ప్రశ్నలు లేవనెత్తే విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.